హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో మనం డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. అండ్ గైస్ నేను ఫస్ట్ వెళ్ళలేకపోయినా మూవీకి, సో అందుకే సెకండ్ వెళ్ళాను. అండ్ ఈమెతో సెకండ్ అయినా సరే థియేటర్ మొత్తం కూడా ఫుల్ గానే ఉంది. అండ్ నేను జపనీస్ లో చూడడానికి పోయినాను, ఎందుకంటే తెలుగు అంతగానం అవైలబుల్ లేదు కాబట్టి, సో అందుకే జపనీస్ లో చూడడానికి పోయినా నేను. అండ్ ఈమెతో జపనీస్ డబ్ అయినా సరే థియేటర్ మొత్తం కూడా ఫుల్ గానే ఉంది. అండ్ తెలుగులో ఎక్కువ మంది ఉన్నారు జపనీస్ డబ్ అయినా సరే. అండ్ ఆఫ్ కోర్స్ దానివల్ల అరుపులు క్యారెక్టర్స్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు. అండ్ గైస్ నేనైతే అనుకున్నా ఈ మూవీ స్టార్టింగ్ లో రీక్యాప్ ఇస్తారని, సీజన్ 4 ఎండింగ్ లో ఏమైందో దాని గురించి, లైక్ ముజన్ ఒక ఎంట్రీ అండ్ మన హషిరాజు వెళ్ళిపోవడం ఇన్ఫినిటీ క్యాసిల్లోకి, సో ఇవన్నీ కూడా చూపిస్తారు అనుకున్నా యాజ్ రీక్యాప్. బట్ నో, ఇవేమి కూడా చూపిలేదు. మూవీ స్టార్టింగ్ లో సీజన్ 4 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి డైరెక్ట్ గా మూవీ స్టార్ట్ అయిపోద్ది. అండ్ మనకి ఇన్ఫినిటీ క్యాసిల్ మొత్తాన్ని కూడా చూపిస్తారు, లైక్ అది ఎంత పెద్దగా ఉందని. అండ్ ఆఫ్ కోర్స్ క్యాసిల్ మొత్తం కూడా డీమెన్స్ ఉంటాయి. అండ్ తర్వాత మన హషిరాజ్ ఒక ఎంట్రీస్ చూపిస్తారు. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ ఎంట్రీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ యానిమేషన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు మీకు, ఎందుకంటే డీమెన్స్ లేరు కాబట్టి, సో అందుకే యానిమేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ అప్పర్ మూస్ వచ్చినప్పుడు అయితే మ్యూజిక్ వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. వాళ్ళ ఆరాస్ ని ఫీల్ అవ్వగలుగుతాం మనం, ఎస్పెషల్లీ అకాజా అండ్ కోకోషిపతి. అండ్ ఆల్సో గైస్ ఈ మూవీలో మనకి 3 ఫైట్స్ అని చూపిస్తారు. ఒకటేమో షినోబు వర్సెస్ అప్పర్ మూన్ 2 డోమాది, అండ్ ఇంకొక ఫైట్ ఏమో జెనిట్సు వర్సెస్ అప్పర్ మూన్ 6 కైకాకుది. అండ్ లాస్ట్ ఫైట్ ఏమో మన తాంజిరో గియు వర్సెస్ అప్పర్ మూన్ 3 అకాజా అనమాట. అండ్ ఇదే మెయిన్ ఫైట్ అనమాట అండ్ సోల్ అనమాట ఈ మూవీకి. అండ్ ఆఫ్ కోర్స్ ఫైట్స్ అన్నిటిని కూడా చాలా మంచిగా చూపించారు. సో అందుకే గైస్ మీరు ఇంకా ఈ మూవీని చూడకపోయింటే వెళ్ళి చూడండి. యానిమేని బిగ్ స్క్రీన్ లో చూడడం మస్తు ఉంటుంది, అది కూడా అందరితో పాటు అరుస్తూ చూడడం ఇంకా చాలా బాగుంటుంది. సో అందుకే మీరు ఇంకా చూడకపోయింటే వెళ్ళి చూడండి. అండ్ ఆల్సో గైస్ నాకైతే ఈ మూవీని చూస్తున్నప్పుడు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ ఎండ్ గేమ్ చూసినట్టు ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే ఇది ఎండ్ గేమే కదా డీమన్ స్లేయర్ లో లాస్ట్ ఫైట్స్ కదా ఇవన్నీ. సో అందుకే నాకు అట్లా అనిపించింది. బట్ గైస్ ఈ మూవీలో ఒక ప్రాబ్లం ఉంది, అనేది ఏంటంటే ఇంటర్వెల్ అనమాట. అండ్ గైస్ వీళ్ళు ఇంటర్వెల్ ఎక్కడ వేస్తారు తెలుసా, కరెక్ట్ గా ఫైట్ మధ్యలో వేస్తారు, ఫైట్ మధ్యలో ఆపేస్తారు. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర 2 ప్లేసెస్ ఉన్నాయి ఇంటర్వెల్ వేయడానికి. అండ్ అక్కడ వేసి ఉంటే ఇంటర్వెల్ లాగా అనిపించేది అందరికి, బట్ నువ్వు వీళ్ళు అక్కడ వేయలేదు. అండ్ ఆ 2 ప్లేసెస్ లో ఒకటేమో మన గియు అండ్ తాంజిరో వేరే అషరాజ్ దగ్గరికి పోతూ ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. బట్ అప్పుడే వాళ్ళ దగ్గరికి ఆకాశ వచ్చేస్తాడు. అండ్ అప్పటికి వాళ్ళ మధ్య ఇంకా ఫైట్ స్టార్ట్ అవ్వదు, అక్కడ వేయచ్చు మంచిగా ఇంటర్వెల్, బట్ నువ్వు అక్కడ వేయలేదు. అండ్ ఆల్సో మనకి తర్వాత మూజాన్ని చూపిస్తారు, తను ఒక దగ్గర దాక్కొని హీల్ అవుతుంటాడు అనమాట. సో అక్కడ కూడా వేయచ్చు మంచిగా ఇంటర్వెల్, బట్ నువ్వు అక్కడ వేయలేదు. వీళ్ళు ఇంటర్వెల్ ని కరెక్ట్ గా ఫైట్ మధ్యలో వేసినారు అండ్ మంచిగా హైప్ మూమెంట్ లో వేసినారు ఇంటర్వెల్ ని. సో అందుకే కొంచెం కోపం వస్తుంది ఆట. అండ్ ఆల్సో గైస్ మీకు ఇట్లా అనిపించిందా మూవీ చూసినప్పుడు దట్ ఏదో ఎపిసోడ్స్ అన్నిటిని మిక్స్ చేసి మూవీ చేసినట్టు అనిపించిందా మూవీ చూసినప్పుడు మీకు? నాకైతే అనిపించింది, బట్ నువ్వు వాళ్ళు అట్లా చేయలేదు, ఇది మూవీయే, బట్ నాకు అట్లా అనిపించింది. సో మీకు అట్లా అనిపించిందా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకోరైనా మూవీ చూడకపోయి ఉంటే అండ్ మీరు మూవీకి పోవాలని అనుకుంటే ఎక్కువ యాక్షన్ ఉంటుందని, బట్ నో, ఈ మూవీలో ఎక్కువ యాక్షన్ ఉండదు, ఎక్కువ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్యారెక్టర్ ది కూడా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందుకే మీరు ఓన్లీ యాక్షన్ కోసమే మూవీకి పోవాలని అనుకుంటే అప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు ఈ మూవీతో, ఎందుకంటే ఎక్కువ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే అవి ఉండాల్సిందే మూవీలో. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్స్ అన్నిటిని ఎక్కువ స్ట్రెచ్ చేశారని, సో అందుకే కొంచెం చిరాకు వస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ చూసినప్పుడు. బట్ ఆఫ్ కోర్స్ అవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్యాక్స్ కాబట్టి మనం చూడాల్సిందే. అండ్ ఆల్సో గైస్ ఈ మూవీకి నేను అండ్ నా ఫ్రెండ్ కూడా పోయాము. అండ్ నాకన్నా ఎక్కువ నా ఫ్రెండ్ కూడా ఎంజాయ్ చేసిండు ఈ మూవీని, ఎందుకంటే నాకు ఈ మూవీ యొక్క స్టోరీ తెలుసు కదా నెక్స్ట్ ఏం అవబోతుందని. సో అందుకే నేను అంతకన్నా ఎంజాయ్ చేయలేకపోయినా, బట్ నా ఫ్రెండ్ గడికి ఏం తెలియదు కదా నెక్స్ట్ ఏం అవబోతుందని. సో అందుకే వాడు చాలా మంచిగా ఎంజాయ్ చేసిండు. సో అందుకే మీలో ఇంకెవరైనా స్టోరీ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళండి కన్ఫర్మ్ గా మూవీకి, మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు మూవీని. అండ్ ఆల్సో గైస్ మూవీకి వెళ్ళేటప్పుడు టిష్యూస్ ని కూడా తీసుకుపోండి, ఎందుకంటే లాస్ట్ కి మనకి ఆకాశ ఒక బ్యాక్ షేర్ అని చూపిస్తారు. అండ్ ఆ బ్యాక్ షేర్ చాలా బాగుంటుంది అండ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సో అందుకే ఏడ్ చేస్తాం మనం. అండ్ ఆల్సో గైస్ మీకు ఆకాశం మీద కోపం ఉంటుంది, తను రింగకుని లేపేసిండి అని. సో తన బ్యాక్ షేర్ చూసినాక మీకు కోపం తగ్గొచ్చు ఆకాశం మీద, ఎందుకంటే తన బ్యాక్ స్టోరీ అంతగానో బాగుంటుంది అండ్ ఎమోషనల్ గా ఉంటది కాబట్టి. సో గైస్ ఇది నా రివ్యూ ఆన్ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ. సో ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ చాలా చాలా బాగుంది. సో అందుకే మీలో ఇంకోరైనా చూడకపోయింటే వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు మిస్ అయిపోయారు అనుకోండి ఈ మూవీని, మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోతారు. సో అందుకే కన్ఫర్మ్ గా మిస్ అవ్వకండి అండ్ చూడండి థియేటర్స్ లోనే ఈ మూవీని. అండ్ మీరు ఆల్రెడీ చూసి ఉంటే కమెంట్స్ చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో అండ్ మీకు ఏ మూమెంట్ ఎక్కువ నచ్చిందో కమెంట్స్ చెప్పండి. అండ్ ఆల్సో వీడియోకి ఎక్కువ లైక్స్ కూడా కొట్టండి అండ్ ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. గుడ్ బై.